బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి సందీప్, అతని కుమార్తె రితిక మృతి చెందారు. ముందుగా రితిక విద్యుత్ షాక్ గురవగా ఆమెను రక్షించే ప్రయత్నంలో తండ్రి సందీప్ కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక అదే సమయంలో సాయం చేసేందుకు వెళ్లిన సందీప్ భార్య శ్వేతకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఇక మరోవైపు 3 రోజుల క్రితం బండ్లగూడలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షానికి రోడ్డుపై విద్యుత్ వైర్లు తెగిపడగా అక్కడే ఆటో దిగిన జాఫర్, అబు అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు ఏదో రూపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దాంతో పబ్లిక్ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రమాదాలు నాలాల కారణంగా, అదేవిధంగా విద్యుత్ షాక్ కారణంగా జరుగుతున్నాయి. ఈ రెండూ కూడా గతంలో కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా అధికారులు వీటిపైన పెద్దగా స్పందిస్తున్నటువంటి దాఖలాలు లేవు. నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదంతో పాటు 2-3 రోజుల క్రితం జరిగినటువంటి 2 ప్రమాదాలకు కూడా పౌరుల కంటే కూడా ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ విధమైనటువంటి చెట్టు కొమ్మలు ఇరిగిపడ్డప్పుడు సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ వైర్లు ఉన్నప్పుడు, విద్యుత్ వైర్లు ఉన్నా, అదేవిధంగా ఇతర కేబుల్ లైన్స్ ఉన్నా కూడా దానిలో కూడా కొన్నిసార్లు విద్యుత్ సరఫరా అవుతుంది. మనం చూస్తే చాలా ప్రాంతాల్లో ఆ విద్యుత్ సంబంధించినటువంటి స్తంభాలపైనే మొత్తం కేబుల్స్కు సంబంధించినటువంటి మొత్తం అవన్నీ లైన్స్ అన్నీ కూడా ఉంటున్నాయి. దానివల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. మొన్న జరిగినటువంటి ప్రమాదంలో తీగ తెగిపడి ఆ నీటిలో పడ్డం, ఆ వర్షం నీటిలో తెలుసుకోకుండా ఆటో దిగినటువంటి ఇద్దరు వ్యక్తులు అందులోంచి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంగా ఒకరు 25 ఏళ్ల యువకుడు కాగా మరొక 15 ఏళ్ల అబ్బాయి, ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఒకే కుటుంబంలో 3 విద్యుత్ ఘాతానికి గురి కావడం జరిగింది. అందులో తండ్రి, కూతురు చనిపోగా తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ పరిస్థితులను చూస్తుంటే కొంత జాగ్రత్తగా ఉండాలి. అటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మరొక వైపు ఇటు సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎక్కడెక్కడైతే చెట్టు కొమ్మలు ఇరిగిపడి ఆ కేబుల్స్ పైన పడేటువంటి అవకాశం ఉందో అలాంటి వాటన్నింటినీ ముందుగా తొలగించినట్టయితే ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉండదు. కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు కానీ, GHMC, ఇతర హైడ్రాకు సంబంధించినటువంటి DRF టీములు ఇవన్నీ కూడా ఈ అంశాలపైన పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అన్ని టీములు కూడా, అంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనూ, అదేవిధంగా GHMC స్థాయిలోనూ గతంలో సమావేశాలు జరిగాయి. ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవి ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, ఆ కంట్రోల్ రూమ్ ద్వారా తెలియజేయడం, లేదంటే ఒక కోఆర్డినేషన్ టీమ్స్ను మనం చూస్తే GHMC స్థాయిలో ఒక కోఆర్డినేషన్ టీం, జోనల్ స్థాయిలో ఒక కోఆర్డినేషన్ టీం, అదేవిధంగా సర్కిల్ స్థాయిలో, వార్డు స్థాయిలో ఈ విధంగా కోఆర్డినేషన్ టీములు ఉన్నప్పుడు ఒక విభాగానికి సంబంధించి ఏదైనా ప్రమాదాలు కానీ, ఏదైనా నిర్లక్ష్యం కానీ గమనిస్తే ఇమ్మీడియట్లీగా ఆ GHMC వాళ్ళు అటు ట్రాఫిక్ పోలీసులకు కానీ, లేదా ఇటు విద్యుత్ శాఖ వాళ్ళకి కానీ, లేదంటే ఆ వాటర్ బోర్డు వాళ్ళకి కానీ ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసుకోవడం ద్వారా ఈ విధమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. కానీ ఆ విధమైనటువంటి కోఆర్డినేషన్ ఇప్పుడు కొంత తగ్గిందని చెప్పుకోవాలి గతంతో పోల్చినప్పుడు. గతంలో GHMC కమిషనర్గా ఉండేటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేవాళ్ళు. ఈసారి ఆ విధమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులే GHMCకి సంబంధించినటువంటి అధికారులను పిలిపించుకొని నాలాల దగ్గర, అదేవిధంగా మ్యాన్హోల్స్ దగ్గర తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక విద్యుత్ శాఖ కానీ, అదేవిధంగా చెట్లు చాలా విరిగిపోతుంటాయి. GHMC కానీ, అదేవిధంగా CMC, MMCలో అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ ఒకటి ఉంటుంది. ఏ చెట్లు అయితే విరిగిపోయి పడిపోయేటువంటి అవకాశం ఉందో వాటిని తొలగించాలనేది ప్రధానంగా వాళ్ళు సూచిస్తారు. వాటిని కూడా ఇన్ టైంలో తొలగించాలి. ఎండిపోయినటువంటి చెట్లు చాలా ఉంటాయి. ఈదురుగాలులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ ఆ గాలులకు ఆ చెట్లు విరిగి పడిపోతే కిందగా వెళ్తున్నటువంటి వాహనదారులు ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇందిరా పార్కు మెయిన్ రోడ్డు పైన చెట్లు ఇదే విధంగా ఇరిగిపోయి పడిపోయినటువంటి కారణంగా ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అనేక సందర్భాల్లో మనం చూసాం. ఆటోల పైన పడిపోతుంటాయి, బస్సుల పైన, అదేవిధంగా కార్ల పైన పడిపోతుంటాయి. గతంలో
ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఆటోలో ఉండేటువంటి ఆటో డ్రైవర్ పైన చెట్టు పడిపోవడం కారణంగా మరణించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా తొలకరి జల్లులకే మనం చూసాం 4 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే రేపు ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది, ఇంకా భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ చూసే పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఈ టైంలో ఎలాంటి ప్రణాళికలతో సిద్ధం ముందుకు రాబోతున్నారు? ఇటువైపు హైడ్రా కూడా చెప్తున్నారు మేము వార్డుకు ఒక టీంను కూడా ఏర్పాటు చేశాం కానీ ఎక్కడ కూడా అటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎస్, ఇప్పటికీ హైడ్రా ఏర్పాటు చేసినటువంటి టీమ్స్ అయితే అందుబాటులోకి రాలేదు, ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు మాన్సూన్ ఎంటర్ అయిపోయింది, మనం చూస్తున్నాం వర్షం పడ్డప్పుడల్లా 5 నుంచి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్ల వరకు హైదరాబాద్ నగరంలో వర్షం పడుతుంది. అది కూడా కొద్ది సమయంలోనే కుండపోతగా వర్షం కురుస్తుంది. దాంతో రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడమే కాదు, అనేక ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కారణంగా రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా కూడా 25 ప్రాంతాల్లో చెట్లు ఇరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పెద్ద చెట్లు పడిపోతున్నాయి, చెట్టే పడిపోతుంది. అలాంటి సందర్భంలో వాటిని కట్ చేసి పక్కకు వేసేస్తుంది డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి సిబ్బంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవకాశం ఉంది. చాలామంది సిటిజన్స్ కూడా చెత్త చెదారాన్ని రోడ్లపైన రోడ్ సైడ్ పాడేస్తుండడం కారణంగా అది వచ్చి మ్యాన్ హోల్ పైన వాటర్ను లోపలికి పోకుండా అడ్డుకుంటుంది. దానివల్ల కూడా వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. రోడ్లన్నీ కూడా నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. అవి కాలువల్లాగా పారుతుంటాయి, దానివల్ల ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విభాగాలు హైడ్రా ఒకటే కాదు, మిగతా విభాగాలు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవకాశం ఉంది. అనేక ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మనం చూస్తుంటాం కేబుల్స్ బయట వేలాడుతుంటాయి. అలాంటి సందర్భంలో వరద నీరు ఎక్కువైందంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం చాలా ఏరియాల్లో కేబుల్ లైన్స్ చూస్తుంటాం, పైన విద్యుత్ తీగలు కింద కేబుల్ లైన్స్ వెళ్తుంటాయి, అవి కూడా తెగిపోయి కింద పడుతుంటాయి. అంటే ఒకదానిపైన ఒకటి టచ్ అయితే మాత్రం విద్యుత్ఘాతం కింది వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, షాక్కు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మొదటి తొలకరి వర్షాలకే 4 చనిపోయారు. భవిష్యత్తులో ఎక్కువ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆయా విభాగాలు కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.